ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ రాగి పిండిని తీసుకుంటున్నాను. మీరు రాగి పిండి ప్లేస్లో గోధుమ పిండిని యాడ్ చేసుకోండి, మైదా పిండినన్నా యాడ్ చేసుకోండి. రాగి పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించుకొని పెట్టుకున్నాను. అందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ని యాడ్ చేస్తాను అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకున్నాను. మీరు జల్లించుకునేటప్పుడు కూడా వేసుకొని జల్లించుకోండి. నేను ఆల్రెడీ జల్లించుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోండి. మనము కలుపుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని సైడ్కి పెట్టుకొని ఒక బౌల్లో 100 గ్రామ్స్ ఆఫ్ని బటర్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ని తీసుకున్నాను. సాల్టెడ్ బటర్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మనము బీట్ చేయాలి. మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్ని యూజ్ చేయండి. నేను బీటర్తో లో ఫ్లేమ్ బటర్ని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి ప్రాపర్గా. అందులో నేను హాఫ్ కప్ ఆఫ్ పౌడర్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. మీరు షుగర్ ప్లేస్లో బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఒకసారి మంచిగా షుగర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసేసుకోండి. అందులో నేను 1 స్పూన్ ఆఫ్ మెల్టెడ్ చాక్లెట్ని వేసుకుంటున్నాను. మీరు డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని వేసుకోండి. నేను ఆల్రెడీ మెల్ట్ చేసుకున్నాను. మీకు ఎక్కువ చాక్లెట్నెస్ రావాలనుకుంటే చాలా వేసుకోండి. అందులో నేను 2 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. మంచిగా ప్లఫీగా మనం ఎంత బీట్ చేస్తే అంత ప్లఫీగా వస్తుంది కేక్ అనేది. మంచిగా ప్లఫీగా వచ్చే వరకు బీట్ చేసుకోండి. అందులో నేను 1 టీ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ని కూడా ఒకసారి మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా బీట్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ని బీట్ చేసుకోండి ఎగ్స్ యాడ్ చేశాక. ఎగ్ని బీట్ చేసుకున్నాక ప్లఫీగా వచ్చాక మనం మిక్స్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం యాడ్ చేసేసుకుంటూ ప్రాపర్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసేసుకోవాలి. బబుల్స్ లేకుండా ఈవెన్గానే ఒక సైడ్ ఈవెన్గానే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్తో మిక్స్ చేసేసుకోండి. ఒకవేళ మీకు మనము టెక్స్చర్ అనేది థిక్గా అనిపిస్తే హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. మీరు మిల్క్ ప్లస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసేసుకోవాలి. మీరు మిల్క్ అనేది యాజ్ రిక్వైర్డ్ ఎంత మనకు అవసరమైనంతనే యూస్ చేసుకోండి. మనకి టెక్స్చర్ అనేది కొంచెం నాకు ఇలా కొంచెం మిల్క్ని యాడ్ చేసుకున్నాను. టెక్స్చర్ అనేది ఇలా నాకు ఇలా వచ్చింది. మీకు కూడా సేమ్ ఇలానే రావాలి. దీన్ని సైడ్కి పెట్టుకొని కేక్ టిన్ని రెడీ చేసుకుందాము. కేక్ టిన్ అయినా తీసుకోవచ్చు. మీరు వేరే దగ్గర ఏమైనా బౌల్స్ ఉన్నా యూస్ చేసుకోండి. ఆయిల్తో గ్రీస్ చేసేసుకోండి. బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే మీరు మైదాతో అన్న గోధుమ పిండితో అన్న డస్టింగ్ చేసేసుకోండి. మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఇందులో వేసేసుకుందాము. వేసుకున్నాక బబుల్స్ లేకుండా ట్యాప్ చేయండి. బబుల్స్ అనేది కనిపించద్దు. దీన్ని సైడ్ పెట్టుకొని 10 మినిట్స్ కుక్కర్ని ప్రీహీటింగ్ పెట్టుకున్నాను. మీరు కుక్కర్ ప్లేస్లో వేరే ఏమన్నా బౌల్స్ తీసుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ ప్రీహీటింగ్ పెట్టుకుందాం. అండ్ అందులోనే కేక్ టిన్ పెట్టుకొని 40 మినిట్స్ వరకు బేక్ చేసేసుకుందాము. 40 మినిట్స్ తర్వాత బేక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే. 40 మినిట్స్ తర్వాత నేను బేకింగ్ చేసుకున్నాక టూత్ పిన్ డిప్ చేసి చూసాను. టూత్ పిన్ అనేది క్లీన్గా వస్తే కేక్ అనేది బేక్ అయినట్టు. కొంచెం వెట్గా ఉంటే ఇంకొంచెం సేపు 5 మినిట్స్ అలా బేక్ చేసేసుకోండి. కేక్ మొత్తం కూల్ అయ్యాక విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోండి. నేను విప్పింగ్ క్రీమ్ చూపిస్తలేను, అప్లై చేసుకుంది, జస్ట్ ఓరల్గా చెప్తున్నాను. 1 కప్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ని తీసుకొని బీట్ చేసుకొని అప్లై చేసేసుకోండి. అండ్ దాని మీద నేను డెకరేషన్కి అలా చాకో చిప్స్ ఇంకా చాక్లెట్ని యాడ్ చేస్తాను. లేకపోతే విప్పింగ్ క్రీమ్ యూస్ చేయకుండా నార్మల్ చాక్లెట్ సిరప్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను కేక్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. సో నాకు కేక్ అనేది చాలా ప్లఫీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లోనే హెల్తీగా రాగి చాక్లెట్ కేక్ ఒక్కసారి మీ ఇంట్లోనే ట్రై చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.